వెల్కమ్ బ్యాక్ టు జీడిఎస్ మా కలెక్షన్. సో ఇంకా లైవ్స్కి రావట్లేదు అనుకుంటున్నారా? ఎందుకంటే ఫ్యూ పెండింగ్ అయితే ఉన్నాయండి. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్గా పెండింగ్ పెట్టుకొని మళ్ళీ లైవ్ చేయాలి. మళ్ళీ లైవ్ చేస్తే మళ్ళీ యాడ్ ఆన్ అవుతాయి, ఇంకా మళ్ళీ మీ పార్సల్స్ పెండింగ్ అవుతాయి. సో మ్యాక్సిమం ఎవరెవరివి ఉన్నాయో అందరివి డిస్పాచెస్ చేయించుకోవడానికి ట్రై చేయండి. మనకి ఇంకొక 10 days లేట్ అయినా పర్వాలేదు, బట్ అందరివి డిస్పాచెస్ క్లియర్ అయిపోయాకే మనం లైవ్స్ అనేది స్టార్ట్ చేద్దాము. బికాజ్ ఇట్స్ నాట్ హరీ. మీ డిస్పాచెస్ అయిపోయాయి అనుకోండి, నాకు మొత్తం జీరో ఉంటుంది, క్లియర్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనం నెక్స్ట్ 10 days కంటిన్యూస్ లైవ్స్ చేసుకున్నా కూడా అందరికీ కూడా అప్పుడు షిప్పింగ్కి సరిపడా ఐటమ్స్ అనేవి వస్తాయి కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ 10 days లైవ్స్ చేసుకుంటే. సో దాట్స్ ఐఎమ్ థింకింగ్. సో కొంతమందివి ఇంకా పెండింగ్ ఉన్నట్టున్నాయి. నేను ఇంకా బిల్లింగ్ ఎవరివైతే చేయలేదో నాకు మెసేజెస్ పెడుతున్న వాళ్ళ వరకు అయితే బిల్లింగ్స్ చేసేస్తున్నాను, డిస్పాచెస్ కూడా అయిపోతున్నాయి. బట్ నాకు మెసేజెస్ పెట్టని వాళ్ళవి ఇంకా ఎవరెవరు ఉన్నారో ప్లీజ్ నాకు రిమైండ్ మీ వన్స్. ప్లీజ్ డోంట్ మైండ్ రిమైండింగ్ మీ. ఒక్కసారి రిమైండ్ చేయండి, నేను చేస్తాను. ఓకే అని చెప్పేసి ఉండుంటాను, బట్ అగైన్ దట్ మెసేజ్ విల్ గో డౌన్ కదా. సో అలా కొంతమంది మిస్ అయ్యి ఉంటాయి. ఇన్ కేస్ మీరు అడిగాక కూడా మీ బిల్లు రాకపోతే ఆర్డర్ గ్రూప్లో ప్లీజ్ టు రిమైండ్ మీ వన్స్ అగైన్. ఓకే. అండ్ చాలా మెంబర్స్కి బిల్స్ కూడా క్లియర్ అయిపోయాయండి, అయినా కూడా పేమెంట్స్ చేయట్లేదు. ప్లీజ్ అది కూడా ఒక్కసారి పేమెంట్స్ ఎవరివైతే క్లియర్ చేయలేదో అందరూ ప్లీజ్ క్లియర్ చేసేసేయండి. సో దట్ ఐ విల్ డిస్పాచ్. బికాస్ నౌ ఐ వాంట్ 0 parcels ఎట్ హోమ్. దే ఆర్ లాట్ ఆఫ్ హోల్డింగ్స్. సో అన్నీ నేను క్లియర్ చేసుకున్నాక మనం లైవ్స్ వస్తే బెటర్గా ఉంటుంది. తర్వాత యాజ్ ఐ టోల్డ్ 10 days బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటే అందరికీ అప్పుడు మళ్ళీ డిస్పాచ్కి రెడీ అవుతాయి. సో హోల్డ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఎవరికి రాదు. 4 days లైవ్ చేసి 4 days అంటే మళ్ళీ మీకు కూడా మీరు ఎట్లయినా హోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. బికాస్ ఓన్లీ ఫ్యూ లిమిటెడ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, మీకు కూడా షిప్పింగ్ అనవసరంగా ఎక్స్ట్రా అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ కొంచెం మినిమం క్వాంటిటీ ఉంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది. అలా అని ఆ వేలో నేను 10 days లైవ్స్ అనేది అనుకుంటున్నాను. సో హ్యాజ్ ఐ టోల్డ్, ప్లీజ్ అందరూ కూడా బిల్స్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ క్లియర్ యువర్ పేమెంట్స్. ఓకేనా? సో దీస్ ఆర్ ఆల్ సుమతి గారి ఐటమ్స్ అండి. థ్యాంక్ యూ సుమతి గారు ఫర్ ద పర్చేస్. అండ్ సుమతి గారు అయితే బిల్ ఇలా పెట్టగానే పేమెంట్స్ చేస్తారండి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఇలా చాలామంది ఉన్నారు మన దగ్గర, పెట్టగానే పేమెంట్స్ అనేది చేసేస్తారు. సో ఇలా చేసిన వాళ్ళవి ఏంటంటే నాకు అసలు ఇబ్బంది ఉండదు, ఇమీడియట్గా డిస్పాచెస్ కూడా నేను చేసుకోవడానికి ట్రై చేస్తాను 4 to 5 daysలో. సో ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదండి, ఇలా స్పైడర్ కైండ్ అయితే వచ్చింది. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఓన్లీ ఫర్ 10 rupees అండి. సో ఇవన్నీ కూడా స్మాల్ క్లచెస్. ఇవి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చాయి. ఇవి వచ్చేసి బిగ్ సైజ్లో అండి. ఇవి చాలా బిగ్ సైజ్ ఉంటాయి, కానీ ఓన్లీ ఫర్ 10 rupees అండి. సో అందరూ పర్చేస్ చేసే ఉన్నారు నాకు తెలిసి. ఇలా డ్యూయల్ షేడ్, ఇలా మ్యాట్ ఫినిష్, గ్లాజీ ఫినిష్, ఇలా అన్ని డిఫరెంట్ షేడ్స్లో వచ్చాయి. సైజ్ అయితే చాలా బిగ్ సైజ్లో వస్తుంది. ప్రైస్ ఓన్లీ ఫర్ 10 rupees అండ్ ఇట్స్ అన్బ్రేకబుల్ క్వాలిటీ అండి. మ్యాక్సిమం సోల్డ్ అవుట్ అనుకోండి ఇట్లాంటివి. ఎవరో పేమెంట్ చేయనివి అలా ఉన్నాయి. సో పేమెంట్స్ చేయని వాళ్ళవి ఇంకా చూసి తీసేస్తానండి. దెర్ ఈస్ నో రిగ్రెట్స్ ఎట్ ఆల్. చాలాసార్లు మెసేజెస్ పెట్టి కూడా ఉన్నాను నేను, మీరు పేమెంట్స్ చేయండి అని. సో ఇంకా కూడా మీరు చేయకపోతే ఇంకా నేనైతే హోల్డ్ చేయలేనండి. మ్యాక్సిమం అందరివి తీసేస్తున్నాను నేను. సో అలా తీసినప్పుడు ఇలాంటివి ఐటమ్స్ ఉంటే నేను పెట్టగలను, అదర్వైజ్ ఇట్స్ ఆల్ సోల్డ్ అవుట్ అండి. ఓన్లీ ఫర్ 10 rupees ప్రీమియం క్వాలిటీ విత్ అన్బ్రేకబుల్. సో ఇవి వచ్చేసి బ్రేస్లెట్స్ అండి. ఇవి కూడా 10 to 15 rupees రేంజ్లో ఉంటాయి అన్నీ కూడా. మొత్తం బీడ్స్, క్రిస్టల్స్ కింద ఇలా వచ్చాయి, డాలర్స్ ప్యాటర్న్. సో ఇది వచ్చేసి మొత్తం బీడ్స్తో వస్తుంది విత్ ఈవిల్ ఐ. ఓన్లీ ఫర్ 15 rupees అండి. ఇట్లాంటివన్నీ మీరు 40-30s రేంజ్లో చూసుంటారు, మన దగ్గర ఓన్లీ ఫర్ 15 rupees. సో ఇది సెంటర్ పిన్ 10 rupees. సో ఇది వచ్చేసి మనకి యాంక్లెట్ కమ్ బ్రేస్లెట్ అండి. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎనీ వే. సో ఇది వచ్చేసి బటర్ఫ్లై కైండ్. సో విత్ ఈవిల్ ఐ మనం లెగ్కి వేసుకోవచ్చు, స్ట్రెచబుల్, ఎంత లెగ్ ఉన్నా స్ట్రెచ్ అయిపోతుంది. ఆర్ హ్యాండ్స్కి కూడా బ్రేస్లెట్ లాగా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఓన్లీ ఫర్ 10 rupees. ఇట్లాంటివి ఇంకా అవైలబుల్ ఉన్నాయండి. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ డాల్ఫిన్, టార్టైజ్, డాల్ఫిన్, స్టార్, ఐ థింక్ డిఫరెంట్ కైండ్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో నేను చూస్తాను. యాజ్ ఆఫ్ నౌ అయితే బటర్ఫ్లై ఉన్నట్టయితే గుర్తుందండి.
సో ఇది కూడా 10 రూపీస్ పెయిర్ అనుకుంటాను. యా 10 రూపీస్. సో ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ స్టడ్స్ అండి, స్మాల్ సైజ్. ఈ ప్యాకెట్ మొత్తం వచ్చేసి ఓన్లీ ఫర్ 49 రూపీస్ అండి. మీకు ఆల్మోస్ట్ 100 రబ్బర్ బ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి. ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ ఓన్లీ ఫర్ 33 రూపీస్. ఇవి ఎరేజర్స్ అండి, ఎరేజర్ కమ్ షార్ప్నర్ ఓన్లీ ఫర్ 15 రూపీస్ ఎంతో ఉంది. సో చూస్తున్నారు కదా, టెడ్డీ వచ్చేసి ఇలా సమ్ బ్యాక్ ప్యాక్ వేసుకున్నట్టు అయితే ఉంటుంది లుక్ మనకి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. రిటర్న్ గిఫ్ట్గా తీసుకున్న వాళ్ళైతే వెరీ హ్యాపీ. సో ఇవన్నీ కూడా 6 రూపీస్ రబ్బర్ బ్యాండ్స్ అండి విత్ ప్రీమియం క్వాలిటీ. ఇవి తీసుకున్న వాళ్ళు కూడా మంచి రివ్యూస్ అయితే ఇచ్చారు మనకి. చూస్తున్నారా, డబల్ లేయర్లో వచ్చేసి ఇక్కడ ఇలా స్మైలీస్లో వచ్చింది. అండ్ ఇవి కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఐటమ్. సో ఇవన్నీ కూడా చూస్తున్నారుగా 20 రూపీస్ ఎంతో చేంజ్ వస్తుంది. ప్యాక్ టు ప్యాక్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇంకా మంచి తక్కువకే వస్తాయి. సో ఇది చూస్తున్నారు కదా, హెయిర్ స్టైలింగ్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి మెటల్లో వచ్చేసిన క్లిప్ అండి. చూస్తున్నారా, ఇలా ఒక బ్రాంచ్ కైండ్లో అయితే మనకి వచ్చేసింది. సో ఇవన్నీ కూడా పెన్సిల్స్. మన దగ్గర స్టేషనరీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా అవైలబుల్ అండి. స్టేషనరీలో ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ స్కూల్లో అలా ఇవ్వాలి అనుకుంటే మనం ఇవ్వచ్చు. సో ఇలా చూస్తున్నారు కదండి, పెన్సిల్స్ ఇలాంటి కైండ్ అన్ని డిఫరెంట్ కలర్స్ కూడా ఇంకా డిఫరెంట్లో వస్తాయి. సో ఇది వచ్చేసి యూనికార్న్ అండ్ దిస్ ఇస్ మూన్ విత్ ఫుల్ యూనికార్న్ అనమాట. ఇవి రిమూవబుల్, మనం తీసి మనం పెన్సిల్కైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మ్యారియో, డైనో, డోరేమోన్. అండ్ ఇది వచ్చేసి 3-in-1 షార్ప్నర్ అండి. దీంట్లో కూడా అవైలబుల్ ఆరెంజ్ కలర్ ఏదో అవైలబుల్గా ఉంది. సో చూస్తున్నారా, ఇక్కడ నుంచి మనకి షార్ప్నర్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి డస్ట్ ఎరేజ్ చేసుకున్న బ్రష్, ఇక్కడ వచ్చేసి ఎరేజర్ అండి. చాలా మంచి క్వాలిటీలో వచ్చిందండి. ఇది కూడా దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బట్ మన దగ్గర హ్యాజ్ ఆఫ్ నో ఆరెంజ్ ఒకటే అవైలబుల్. దీస్ ఆర్ ఎరేజబుల్ పెన్స్ అండి. ఇవి ఎలా వాడాలో ఏంటో అనేది వీడియో కూడా చేశాను, మీరు చూసుకోవచ్చు. దిస్ ఈజ్ యూనికార్న్లో. అండ్ ఇది వచ్చేసి అవెంజర్ అండి, అవెంజర్లో. సో రెండు కూడా పెన్ ఎరేజర్సే. అండ్ ఇవి వచ్చేసి 5 రూపీస్ స్టిక్కర్స్. వీటికి కూడా ఓన్లీ ఫర్ 5 రూపీస్ అండి. ఇన్ని వస్తున్నాయి మీకు, బట్ దీనిపైన కూడా మనకి మంచి రివ్యూస్ అయితే వచ్చాయండి. అండ్ ఇది వచ్చేసి కాంబో సెట్స్. ఇలాంటి సెట్స్ కూడా ఇంకా అవైలబుల్. 120 రూపీస్ సెట్. సో మీకు ఇలా స్టోన్ బ్రేస్లెట్ అనేది వస్తుంది కంప్లీట్గా బ్లూ కలర్. అండ్ ఇది వచ్చేసి స్టడ్ ఇయర్ రింగ్స్ వస్తాయి. అండ్ కలర్స్ ఏమున్నాయో నో ఐడియా. బ్లాక్, ఐ థింక్ బ్లాక్ సంథింగ్ అట్లా ఒక 3-4 కలర్స్ అయితే అవైలబుల్. కావాల్సిన వాళ్ళు చెప్పండి, ఐల్ డూ ఇట్. ఓకే, సో థ్యాంక్ యూ శిరీష గారు ఫర్ పర్చేస్. కీప్ షాపింగ్ విత్ us. అండ్ అందరికీ వీడియో నచ్చితే ఒకసారి ప్లీజ్ డూ ప్లేస్ యువర్ లైక్ అండ్ ప్లీజ్ డూ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్